సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి ఏంటంటే నిప్పిల్ అనేది క్రాక్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నిప్పిల్ క్రాక్ వచ్చినప్పుడు ఆ పెయిన్ అనేది అంటే డెలివరీ అయిన నెక్స్ట్ డే కూడా ఇది నిప్పిల్ క్రాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నిప్పిల్ అనేది ఇలా క్రాక్ రావడం అండ్ ఇలా వచ్చినప్పుడు బేబీకి పాలు ఇవ్వచ్చా అండ్ దీన్ని ఎలా మనము తగ్గించుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ నాకు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ డెలివరీ అయిన 2 డేస్లో నాకు ఇది ప్రాబ్లం అనేది వచ్చింది. సో బేబీ పాలు తాగుతుంటే ఇంకెక్కువ అయిపోయేది, ప్రాణం పోయినంత పని అయ్యేదన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అండ్ ఎలా మనము నిప్ అనేది షేప్కి ఒక మంచి షేప్కి వచ్చి అండ్ ఈ క్రాక్ అనేది పోవడానికి ఒక 2-3 టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో అసలు ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనకి ఫీడింగ్ అనేది సరిగా ఇవ్వరాని వాళ్ళకి ఈ నిపిల్ క్రాక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బేబీని ఎట్లా పడితే అట్లా పడుకోబెట్టుకొని మనం పాలు అనేవి ఇస్తూ ఉంటాం. స్టార్టింగ్లో నాకు ఎందుకు వచ్చిందంటే బేబీ పాలు తాగుతుంటే ఆ సెన్సిటివ్ ప్లేస్ అనేది సో నాకు పట్టుకోవడానికి కూడా రాకపోయేది. అమ్మ వాళ్ళు పట్టుకున్నా కానీ కొంచెం దూరంగా ఉన్నట్టు ఆ నిప్పిల్ని బాగా సక్ చేస్తున్నప్పుడు దూరం నుంచి లాగినట్టుగా తాగేదన్నమాట. సో ఇలా చేసినప్పుడు నాకు ఆ క్రాక్ అనేది వచ్చింది. సో మెయిన్గా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పొజిషన్ అనేది ఇంపార్టెంట్. సో ఒక పిల్లో పెట్టుకొని కాళ్ళ మీద తొడ మీద పిల్లో పెట్టుకొని మీరు చెయ్యి సపోర్ట్ ఇచ్చి బాగా బేబీ లాగుతున్నట్టు కాకుండా కొంచెం చెస్ట్కి దగ్గరగా బేబీని హత్తుకొని పాలు ఇవ్వడం అనేది చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. మెయిన్గా దీని గురించే వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటాయి అండ్ ఆ నిప్పిల్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఈ క్రాక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది తగ్గించుకోవడానికి న్యాచురల్గా పెద్దవాళ్ళు చెప్పే టిప్ ఏంటంటే మన బ్రెస్ట్ మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్ని తీసి దానికి అప్లై చేసి రబ్ చేయాలి. సో ఇటువైపు నుంచి పాలు తీసి అటువైపు పెట్టుకొని 1 డ్రాప్ లేదా 2 డ్రాపులు పాలు పిండి ఆ క్రాక్ ఎక్కడైతే వచ్చిందో ఆ పాలతోనే మీరు రబ్ చేస్తే తొందరగా తగ్గిపోతుంది అనమాట. అమ్మ వాళ్ళైతే అలానే చేసేవాళ్ళు. సో తొందరగా తగ్గిపోయేది. సో ఈ ట్రిక్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. లేదంటే మాత్రం బేబీకి ఫీడింగ్ ఇవ్వలేకపోతే నిప్షీల్ అని దొరుకుతూ ఉంటుంది. సో అది పెట్టుకొని మీరు హ్యాపీగా పాలు అనేవి ఇవ్వచ్చు. అండ్ ఆ క్రాక్ అనేది తగ్గిన దానికి ఆ నిప్షీల్ అనేది తీయకండి. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నిప్ కేర్ అనేది ఒక క్రీమ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు అప్లై చేసుకొని ఫీడింగ్ అనేది బేబీకి అది నోట్లోకి పోయినా కానీ అంత ఎఫెక్ట్ అయితే ఏముండదు. సో కొంచెం నైట్ టైంలో ఎక్కువగా అంటే మనం ఇచ్చినప్పుడల్లా కూడా నోట్లోకి 1 అవర్కి 2 అవర్స్కి ఒకసారి పాలు ఇస్తాం కాబట్టి ఇది బేబీకి ఎఫెక్ట్ అవ్వదు. సో ఆ క్రీమ్ అనేది ఒకవేళ బేబీ తాగుతుంది అనుకుంటే మీరు తుడుచుకొనైనా ఇవ్వచ్చు. కానీ ఖచ్చితంగా స్నానానికి ముందు లేదా స్నానానికి తర్వాత మాత్రం మీరు అప్పుడప్పుడు ఒక 2 అవర్స్ గ్యాప్ వస్తుంది కదా ఫీడింగ్కి మధ్యలో, ఆ గ్యాప్లో కూడా పెట్టుకొని మీరు తుడిచేయచ్చు. సో ఎందుకంటే ఒకవేళ బేబీ తాగినా కానీ అంత ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు, ఏమీ అవ్వదు బేబీకి. సో అది సెన్సిటివ్ ప్లేస్లో రాసేది కాబట్టి అలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఆయిల్ అప్లై చేసి కూడా మసాజ్ చేయండి. అండ్ బిర్రుగా ఉన్న బ్రాలు అనేవి అంటే ఆ నిప్ అనేది ఎప్పుడైతే క్రాక్ వస్తుందో మీరు కొద్ది రోజులు బ్రా వేసుకోవడం మానేయాలి, ఫ్రీగా వదిలేసేయాలి. ఎంత ఫ్రీగా వదిలేస్తే అంత ఫ్రీగా తొందరగా మనకి రికవరీ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది కూడా మీరు ట్రై చేయండి. అండ్ పాలు కూడా ఎప్పుడు కారుతూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మిషన్లో పాలు అనేవి తీసి కొంచెం డ్రైగా ఆ ప్లేస్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇవన్నీ చేయడం వల్ల ఈ క్రాక్ వచ్చిన నిప్పులు అనేది మీకు తొందరగా తగ్గిపోతుంది. అండ్ క్రాక్ రాకుండా మాత్రం మీరు బేబీని ఫీడింగ్ ఇచ్చే పొజిషన్ అండ్ బిగుతగా ఉన్న బ్రాలు వేసుకోవడం వల్ల కూడా ఇది అవుతూ ఉంటుంది. సో ఈ మాత్రం మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆఫ్టర్ డెలివరీ మనకి నిప్ క్రాక్ ఎందుకు వస్తూ ఉంటుంది అండ్ అంటే ఇట్లా పగిలినట్టుగా అవుతాయి నిప్పిల్స్. సో ఇది ఎందుకు అవుతూ ఉంటుంది అండ్ ఇది తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ అనేవి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.